చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే కుండలో చికెన్ దమ్ బిర్యానీ రుచికరంగా చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ని తీసుకోండి. బాస్మతి రైస్ కానీ ఏ రైస్ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు 1 కేజీ చికెన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి అందులో మ్యారినేషన్ కోసము కావలసిన మసాలాలను వేసుకుందాము. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారము, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, వీటన్నిటిని వేసుకొని 1 కప్పు పెరుగును వేసుకొని బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. దీన్ని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఈలోపు మనం క్యారమలైజ్డ్ ఆనియన్ చేసుకుందాం రండి. దీనికి ఒక 200 గ్రాముల వరకు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోండి. వీటిని వేయించడానికి తగినంత నూనెను తీసుకొని వేడి చేయండి. ఉల్లిపాయల్ని బాగా నలుపుతూ ఒక్కొక్క వాయిగా వేసుకుంటూ అవి బ్రౌన్ అయ్యేంత వరకు వేయించండి. అయితే వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార వేస్తే ఆ రంగు త్వరగా వస్తుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయి. ఉల్లిపాయలు వేగి చక్కగా కరకరలాడతాయి. ఇలాగే మిగతా ఉల్లిపాయ స్లైసెస్ అన్నిటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసి తీసి ఆరబెట్టుకోండి. కడిగి ఒక 15 నిమిషాలు నానబెట్టిన బియ్యాన్ని కుకింగ్ బౌల్లోకి తీసుకోండి. మీరు బియ్యాన్ని కనుక కొలిసి తీసుకుంటే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళు పోసి తీసుకోండి. ఇందులో 4-5 పచ్చిమిరపకాయ ముక్కలను వేసి బిర్యానీ మసాలా దినుసులన్నీ వేయండి. లిస్ట్ రాసాను, చెక్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న నూనెను ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఇవన్నీ కూడా బాగా కలిపి అన్నం 70-80% అయ్యేంత వరకు ఉడికించండి. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీకి ఇది పలుకుగా ఉడుకుతుంది. అన్నం ఉడికేలోపు మరోపక్క మనం చికెన్కి రెడీ చేసుకుందాం. ఒక పెద్ద కుండ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్లు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ నూనెను వేసుకొని ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఎన్గా స్ప్రెడ్ చేయండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా స్ప్రింకిల్ చేయండి. దీనిపైన ఒక 50 గ్రాములంత వరకు ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక 50 గ్రామ్స్ వరకు కూడా స్ప్రెడ్ చేసుకోండి. మరోవైపు అన్నం ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు చికెన్ పైన ఆనియన్ ఫ్రై చేసినవి వేసి దానిపైన ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని, పుదీనాని ఒక గుప్పెడంతా పైనంతా చల్లుకోండి. ఇప్పుడు 70-80% ఉడికిన అన్నాన్ని తీసుకొని ఈవెన్గా చికెన్ పైన అంతా కూడా స్ప్రెడ్ చేయండి. చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెలో 1/2 కప్పు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళను కూడా పైన పోయండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసిన ఆనియన్ నుంచి మిగిలిన నూనెను కూడా ఒక 2 టేబుల్ స్పూన్ పోయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించండి. తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కేవ్రా వాటర్ పైన స్ప్రెడ్ చేయండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా పైన స్ప్రెడ్ చేసుకోండి. అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని, పుదీనా ఆకులను కూడా స్ప్రెడ్ చేయండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే జీడిపప్పును ఫ్రై చేసి పెట్టుకునేవి కూడా వేసుకోవచ్చు. దీనిపైన మీరు నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు. మూత పెట్టేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ టు సర్వ్. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. దీన్ని రాయితాతో కానీ సాలంతో కానీ వడ్డించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.